డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడో లేదో తెలియదు గాని యాక్టర్ కొడుకు మాత్రం యాక్టర్ అవుతాడు. అది ఆనవాయితీ. వయసు వచ్చిందంటే పదా పదా అంటూ పరిచయం అవుతూ ఉంటారు. తాజాగా ఇండస్ట్రీకి మళ్లీ వారసుల తాకిడి కనిపిస్తోంది. తెలుగులోనే కాదు, అన్ని ఇండస్ట్రీల్లోనూ వారసులతో పాటు వారసురాళ్లు పరిచయం అవుతున్నారు. మరి వాళ్ళెవరు? చాలా రోజుల తర్వాత ఇండస్ట్రీలో వారసుల తాకిడి కనిపిస్తోంది. గాలి జనార్దన్ తనయుడు కిరీటి జూనియర్ అనే సినిమాతో భారీగా పరిచయం అవుతున్నారు. శ్రీలీల ఇందులో హీరోయిన్, దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. కిరీటితో పాటు పరిచయం అవుతున్న మరో వారసుడు జయకృష్ణ. సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నయ్య, దివంగత రమేష్ బాబు తనయుడు ఈయన. వైజయంతి మూవీస్, ఆనంది ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోయే జయకృష్ణ సినిమాను RX100 ఫ్రేమ్ అజయ్ భూపతి తెరకెక్కించబోతున్నారు. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. అలాగే నందమూరి కుటుంబం నుంచి కళ్యాణ్ రామ్ అన్నయ్య, దివంగత జానకిరామ్ తనయుడు NTR హీరోగా పరిచయం అవుతున్నాడు. వైవి చౌదరి ఈయన్ని హీరోగా పరిచయం చేయబోతున్నారు. కేవలం తెలుగులో మాత్రమే కాదు, మలయాళంలోనూ వారసుల హవా కనిపిస్తోంది. మోహన్ లాల్ కుమార్తె విస్మయ మోహన్ లాల్ త్వరలో నటిగా పరిచయం కాబోతోంది. తుడక్కం అనే చిత్రంతో ఈమె ఎంట్రీ ఇవ్వనుంది. ఈ చిత్రానికి జూడే ఆంథోనీ జోసెఫ్ దర్శకుడు. అలాగే బాలయ్య తనయుడు మోక్షజ్ఞ, పవన్ తనయుడు అకిరానందన్ కూడా త్వరలోనే ఎంట్రీ ఇవ్వనున్నారు.